మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. దేవుని హస్తం మీకు తోడై ఉండి నడిపించునుగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న మీరు ఆశీర్వదించబడుతున్నట్టు, దాని ద్వారా ఒక నెమ్మదిని క్షేమాన్ని ప్రభు వల్ల మీరు పొందుతున్నారని విని మేము సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ మానక మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన జీవితంలో నిర్ణయం అనేది చాలా గొప్పది. మనం నిర్ణయాలు చేసిన దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడుతుంది. మన నిర్ణయాలు సరిగా లేక ద్వంద్వ వైఖరితో ఉన్న, ఊరికే చీటికి మాటికి నిర్ణయాలు కదిలిపోయినా ఎక్కువ భాగం నష్టపోతాం, వేదనతో మిగిలిపోతాం. కారణం ఏంటంటే ఒక నిర్ణయానికి నరుడు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయం నిన్ను ఉన్నత స్థాయికి నడిపిస్తుంది. చాలాసార్లు గాలివాటం పడవలాగా మనుషులకు ఆలోచనతో నడిచిపోయే కుటుంబాల్లో, వ్యక్తుల్లో నెమ్మది ఉండకపోక కదిలిపోయే అనుభవాలు ఎదురవుతాయి. బైబిల్లో ఒక మాట రాయబడింది, అది మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యం. మనుషుడా, ఏది ఉత్తమది నీకు తెలియచేయబడింది, న్యాయముగా నడుచుకొనుచు కనికరమును ప్రేమిస్తూ దీన మనసు కలిగి దేవుని ఎదుర ప్రవర్తించాలి. మళ్ళా చెబుతాను, వింటారా? మనకి నడకలు బాగా తెలుసు. మనుషుల దగ్గర నడుస్తాం, కొన్నిసార్లు అధికారుల ముందు నడుస్తాం, కొన్నిసార్లు అనుకూలమైన వ్యక్తుల దగ్గర నడుస్తాం. అంటే నడకను ప్రత్యర్థి ఎదుట మనం భలే ముస్తాబు చేసుకుంటాం. వాళ్ళ లాభం కలుగుతుందంటే ముఖస్థితి నడక నడుస్తాం. కొంతమంది వలన వాళ్ళు అప్పుకు వచ్చారు అనుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి విడుదల పొందే ఒక నడక నడుస్తాం. అంటే ఇవన్నీ నేను చెప్పనక్కర్లేదు, మీకు తెలుసు. కానీ నీవు దేవుని ఎదురు నడవాలి అన్న సంగతి తెలియాలి నీకు. నువ్వు దేవుని ఎదురు నడుస్తున్నావా? దేవుని ఎదురు నడిచేటప్పుడు ఆ నడక 3 అనుభవాలను దేవుడు తేటగా చూస్తాడు. ఒకటి ఏమిటో తెలుసా? న్యాయంగా నడవాలి. అంటే నీకు భవిష్యత్తు కలగాలన్నా, నీ పిల్లల క్షేమం కలగాలన్నా, కృప విస్తరించాలి అన్నా, కన్యలమై మన జీవితంలో ఆనందం పెరుగుకోవాలన్నా, చీకటి బ్రతుకుల్లో వెలుగు కలగాలి అనుకున్నా నువ్వు న్యాయంగా నడవడం మొదలు పెట్టాలి. అది మనుషుల ఎదురుగాక దేవుని ఎదుట. రెండవది, నువ్వు చాలా వరకు ప్రేమించే గుణం ఉంది. మీరేమనుకోరుగా, బిడ్డల కంటే కూడా డబ్బును ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఓ రకంగా చెప్పాలి అంటే తనకున్న వారందరికంటే తన కడుపును ప్రేమించి ఆహారం మీద ప్రేమ చూపి ఎంత ఆరగిస్తారు అంటే ఆహారాన్ని ప్రేమిస్తారు. కొంతమంది డబ్బును ప్రేమిస్తారు, కొంతమంది రక్త బాంధవ్యాన్ని ప్రేమిస్తారు, కొంతమంది స్వార్థాన్ని ప్రేమిస్తారు. కానీ నువ్వు దేవుని ఎదురు నడిచేటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? కనికరాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. కనికరాన్ని ప్రేమిస్తే కనికరం ఏముంటుంది? ఇతరులకు ఇవ్వు, ఇతరుల మీద జాలిపడు, ఇతరులకు మేలు చేయి, ఇతరులకు ఒక సహాయం చేయి, ఇతరులను పలకరించు, ఇతరులకు నువ్వు మేలు చేయాలి అన్నట్టుగా కనికరం నేర్పుతుంది, నడిపిస్తుంది. నువ్వు చేసేటప్పుడల్లా దేవుడి ఎదుటి నడక నడుస్తుంటే, ఆహా, ఇతడు నన్ను ప్రేమిస్తూ కనికరాన్ని ప్రేమిస్తూ కనికరంతో నా ముందు నడుస్తున్నాడుగా, ఇతనికి నేను చేయాల్సిన మేలుడు చేస్తాను. మూడోది ఏముందో తెలుసా? దీన మనసు కలిగి. మనల్ని నాశనం చేసేదే మనసు. హృదయం ఘోరమైంది, లోతు మనకు తెలియదు. దాని లోతు ఇంతవరకు ఎవడో గమనించలేదు. దానిలో పుట్టే ఆలోచనలు నరమానుడికి కనబడో, పక్కనున్న వాడికి తెలియదు. మనిషి మామూలుగానే ఉంటాడు, ఆలోచనలు దుర్మార్గపు లోయలోకి వెళతాడు. మనిషి మామూలుగానే ఉంటాడు, నరహత్య కోణంలో నడుస్తాడు. మనిషి మామూలుగా ఉంటాడు, ఆలోచనలో కష్టపడకుండా మూటగట్టాలనుకుంటాడు. మనిషి మామూలుగానే ఉంటాడు, స్వార్థం చేత అవన్నీ నాకే దక్కాలి అనే తపనతో ఏదడ్డొచ్చినా తొలగించడానికి ఇష్టపడతాడు. జాగ్రత్త, నీ మనసు పవిత్రమైనదై ఉండాలి, కడగబడినదై ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అలా దేవుని ఎదురు నడి చూడు. నా దేవుడు ఈ రోజు నుంచి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు, బిడ్డలను దీవించండి, నీ ఎదుట నడవటం నేర్పించండి, సమస్యలు పరిష్కరించండి, పసిపిల్లల మీద చేతులు ఉంచండి, గర్భిణీసులను కనికరించండి, విడిన కాపురలు కట్టండి, వృద్ధాప్యుల తల్లిదండ్రులు దీవించండి, చదవలకు, ఉద్యోగస్తులకు చేస్తున్న ఉద్యోగాలు బట్టి అన్ని విషయాల్లో మేలు చేసి రక్షణ భాగ్యంతో నడిపించి
వాళ్ళ కోరికలను సిద్ధింపచేసి మేలు చేయమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.